నేను చాలా చేశాను, దేనికి సాక్ష్యాలు లేవు. నీ మనవరాలు మా ఇంట్లో అందరూ బాగున్నారో లేదో చూసిరండి అంటే వచ్చాను, చూశాను, వెళ్తున్నాను. సరేనా? ఎల్లు. వెళ్ళకుంటాం. ఈవినింగ్ పార్టీ ఉంది, గౌతమిని పిలవడానికి వెళ్తున్నాను. ప్రాబ్లం ఏం లేదండి, కృష్ణ కూడా ఉంటాడు కదా. కృష్ణ పార్టీలో ఉంటాడా? ఎవరక్క వచ్చింది? నీకు 100 ఏళ్లు, ఇప్పుడే ఇష్క వచ్చి వెళ్ళింది. ఈ రోజు తన పుట్టినరోజట, ఈవినింగ్ పార్టీ అట. నిన్ను పంపించమని అడిగింది, తప్పకుండా పంపుతానని చెప్పాను. గోల్ కొట్టాలన్నా, క్లాప్స్ కొట్టించుకోవాలన్నా గట్స్ ఉండాలి. ఏం చేయడానికి పనికిరారు పుట్టుకతోనే వృద్ధులు. ఏం చేయడానికైనా, దేన్ని పొందడానికైనా నేనే. పనులన్నీ త్వరగా ఫినిష్ చేసుకుని దీపావళి పండుగ రోజు రెడీ అయినట్టు చక్కగా రెడీ అయ్యి పార్టీకి వెళ్ళు. నేను వెళ్ళనక్క. ఏ? నాకు ఇష్టం లేదు. పుట్టినరోజు పార్టీయే కదా, వెళ్తే తప్పే ఉంది. ఏమో, నేను వెళ్ళను. అలాంటి పార్టీలకి మేము వెళ్ళలేం కదా గౌతమి, నువ్వే వెళ్ళాలమ్మా. ప్లీజ్ అక్క, నేను వెళ్ళలేను. అయ్యో, అలాంటివేంటమ్మా? తను ప్రేమగా ఇంటికొచ్చి మరీ పిలిచింది, వెళ్ళకపోతే బాగోదు, ఫీల్ అవుతుంది. మన ఇంట్లో దీపావళి పండక్కి మనం కృష్ణతో పిలిపించినా వచ్చింది. అది గుర్తు పెట్టుకుని తనే డైరెక్ట్ గా వచ్చి పుట్టినరోజు పండక్కి పిలిస్తే వెళ్ళకపోతే ఎలా? అది కాదక్క, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. అలాంటి పార్టీసు నీకు కొత్త, ఎప్పుడూ వెళ్ళలేదు. కాస్త కంగారుగా భయంగా ఉంటుంది, అంతేగా? నీకవేమీ అక్కర్లేదు, ఎందుకంటే నీకు తోడుగా కృష్ణ వస్తున్నాడు. నిన్ను చంటి పిల్లలా చక్కగా చూసుకుంటాడు. ఏంటి, వెళ్తావుగా? కృష్ణ తోడుంటే నీకు ఏ ప్రాబ్లమూ ఉండదు. కానీ అబ్బా, ముందే కానీలు గిన్నెలు మాని మర్యాదగా పార్టీకి వెళ్ళు. నీకంతగా పార్టీ నచ్చలేదనుకో, వెంటనే ఏదో ఒకటి చెప్పి తిరిగొచ్చేయి. అర్థమైందా? వెళ్తావా? సరే, వెళ్తానక్క. గుడ్, వెళ్ళు. త్వరగా పని చేసుకుని రెడీ అయి వెళ్ళు. అత్తయ్యా, ఎంత త్వరగా ఈ అవకాశం రావటం నా అదృష్టం. ఈ పార్టీ గౌతమి జాతకాన్నే మార్చినా మార్చచ్చు. ఏమైనా నా ఛాలెంజ్ నెరవేరబోతోంది. అయ్యగారు నమస్తే. అయ్యగారు అయ్యగారు ఇవ్వండి. అయ్యగారు అయ్యగారు నమస్తే. ఇల్లంతా ఇంత సైలెంట్ గా ఉందేంటి? బేబీ ఇంట్లో లేదా? ఊర్లోనే లేరయ్యా. ఎక్కడికి వెళ్ళింది? తెలీదు అయ్యగారు. 2 నెలల క్రిందట ఏదో ముఖ్యమైన పనుందని వెళ్లారయ్యా, ఇప్పటిదాకా ఇంకా రాలేదయ్యా. మీ అమ్మగారు ఏం చేస్తున్నారు? ఆ అమ్మాయి గారు ఎక్కడికి వెళ్లారో ఆ అమ్మగారికి తెలుసయ్యా. ఆ అమ్మాయి గారితో ఫోన్లో అప్పుడప్పుడు ఆ అమ్మగారు మాట్లాడుతున్నారయ్యా. తనెక్కడ? మొన్న అమెరికా వెళ్ళారయ్యా. అది తెలుసు, ఇంకా రాలేదా? ఇవాళ బేబీ బర్త్డే, అదేనా గుర్తుంది ఆవిడ గారికి? కన్న కూతురు కన్నా టూర్లు ఎక్కువైపోయా? కనీసం ఎప్పుడు వస్తుంది అదేనా చెప్పిందా? అసలేం కనుక్కోకుండా ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఇషిక మీ అమ్మగారి ఫోన్ స్విచ్ ఆఫ్.
అమ్మాయి గారి ఫోను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అసలు ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో ఏమీ అర్థం కావడంలా. కనీసం మీరైనా ఉన్నారు ఇంట్లో, సంతోషం. 3 నెలల తర్వాత బిజినెస్ టూర్ పూర్తి చేసుకుని బేబీ బర్త్డేని ఇవాళ ఇంటికి వస్తే ఇది పరిస్థితి. ఎవరికి వారే యమునా తీరే. వారిని మీరు ఇక్కడున్నారా? మీకోసం ఊరంతా ఎత్తుకొస్తున్నానండి బాబు. ఎతకడం ఎందుకు ఓయ్? ఫోన్ కొట్టొచ్చుగా. అబ్బా, నాకు ఐడియా రాలేదు సార్. ఎప్పుడొచ్చి చచ్చిందిలే. ఇంతకీ వెళ్తున్నారా? ఎక్కడికి? అక్కడికి సార్. అక్కడికంటే ఎక్కడికొచ్చి చెప్పి తగలడా? ఇషిక బర్త్డే పార్టీకి సార్. ఇషిక బర్త్డే? ఏంటి సార్ ఏమీ తెలియనట్టు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు? అంటే మీకు ఏ ఇన్ఫర్మేషను ఇన్విటేషను లేదన్నమాట. ఐ హర్టెడ్ సార్, ఐ హర్టెడ్ అంతే. అసలు మీరెవరండి? సింహాసనం లేని చక్రవర్తి, మకుటం లేని మహారాజు. అట్లాంటిది ఎక్కడో పక్క ఊరు నుంచి వచ్చిన అమ్మాయి మన ఊళ్ళో తన బర్త్డే పార్టీ చేసుకుంటూ మిమ్మల్ని పిలవలేదంటే ఎంత అవివేకం, ఎంత నిర్లక్ష్యం, ఎంత కండకావరం అండి. మిమ్మల్ని కూరలో కరివేపాకులాగా తీసేస్తేంటండి? మిమ్మల్ని చేమాదోమా అనుకుంటుందా? అసలు ఏ గౌరవం లేనాడు అనుకుంటుందా? అసలు ఏమనుకుంటుందండి? ఏమనుకుంటుందో నాకు ఇప్పుడే తెలియాలి. నేను మాత్రం చాలా ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు మొన్నటి దాకా ఈశ్వర్ గారు ఉన్నారు కాబట్టి మీరు సామంతరాజు, ఇప్పుడు ఆయన లేడు కదా, మీరే కింగ్ కదా. అట్లాంటిది మిమ్మల్నే బర్త్డే పార్టీకి పిలవదా? కుబేరం సార్ మీరెన్నన్నానండి, నా ఉక్రోషం వేళకెక్కేదాకా నేను ఆపేది లేదు, అంతే. ఇది మీకు జరిగిన ఇన్సల్ట్ కాదు సార్, నాకు జరిగిన అవమానం. ఈ ఊరికి, ఈ ఊళ్ళో ప్రజలకి, పంట పొలాలకి, చెరువులకి, బావులకి, వెనకున్న కొండలకి, ఆకాశానికి జరిగిన అవమానం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను, నిరసన తెలుపుతున్నాను. తెలిపించాలేక మూయ్ ఎతవాగుడు నువ్వుని. అదిగా సార్, చివరి ఆఖరికి మా గౌతముని కూడా పిలిచింది. అంతకంటే తీసిపోయారా మీరు? అసలు మీకేం తక్కువ సార్? నా గుండె చెరువు అయింది సార్. నా కళ్ళు కాలువలు కడుతున్నాయి. ఊరేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది సార్ నాకు. తొందరగా ఊరేసుకో, దరిద్రం పోద్ది. కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయినా? నీకు తెలీదు? చెల్లిప్పి ఎక్స్ట్రాలు చేయకు కుబేరం, మెడల్ తిప్పేస్తాను. ఇషిక నీలాంటిది కాదు, జగజ్జంత్రి. పార్టీకి మనల్ని పిలవకుండా గౌతమిని మాత్రమే పిలిచిందంటే ఏదో గేమ్ ప్లాన్ చేసింది. యు టేక్ మై వర్డ్, బయట పార్టీలో ఏదో జరుగుతుంది, జరిగి తీరుతుంది. అవుతుంది, గ్యారంటీగా అవుతుంది. అవటానికేగా ఈ పార్టీ అరేంజ్ చేసింది. ఇషిక ప్లాన్ చేస్తే ఫెయిల్ అవటం అంటూ ఉండదు. ఐ నెవర్ ఫెయిల్. ఇప్పుడే చెప్పేస్తే థ్రిల్లే ఉందే. ఈవినింగ్ చెప్తాను. మీ అందరూ నాకు హెల్ప్ చేయాలి. నైట్ పార్టీతో పాటు టుమారో మార్నింగ్ అందరికీ మంచి గిఫ్ట్స్ కూడా ఇస్తారు. మిస్ కొట్టకుండా రావాలి, లేదంటే నేనే అక్కడికొచ్చి మీ అందరినీ కొడతాను. ఓకేనా? బాయ్. ఈరోజు నా లైఫ్లోని వెరీ స్పెషల్ డే. కాదు, గౌతమి జీవితంలో మర్చిపోలేని రోజవుతుంది. చీకటి పడగానే గౌతమి జీవితం కూడా చీకటైపోతుంది. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా సీన్ మొత్తం సినిమాటిక్ గా ఉంటుంది. సీన్ అయిపోయాక గౌతమి సిచ్యువేషన్ సాడ్ గా
కడవల కొద్ది కన్నీళ్లు కార్చే విధంగా ఉంటుంది. ఏమో తన కథ సమాప్తి కూడా కావచ్చేమో. వెయిట్ అండ్ సీ. వెల్కమ్ గౌతమి, హార్ట్లీ వెల్కమ్. స్వామి, చెడు పెరిగిపోయినప్పుడల్లా దాన్ని అంతం చేసి మంచిని స్థాపించడానికి నువ్వు మనిషిలా అవతరిస్తావని చెబుతారు. అలాంటి అవతారమూర్తి మా అన్నయ్య అని నేను బలంగా నమ్మాను. కాని మా అన్నయ్యని చంపేసి నా నమ్మకాన్ని సమాధి చేశావు. చెడుని అంతం చేయడానికి ప్రతిసారి నువ్వు దిగి రావని, కొన్ని మాపై వదిలేస్తావని తెలిసి నా భర్త రూపంలో ఉన్న చెడుని నేను నాశనం చేయాలనుకున్నాను. దానికోసం అయిన వాళ్ళు అపార్థం చేసుకునేలా నటించాను. అశోక్ని భయపెట్టడానికి అబద్ధాలు సృష్టించాను. కానీ ఈ అవకాశాన్ని కూడా నా నుంచి లాగేసుకుని వాడికి నిజం తెలిసేలా చేశావు. నువ్వు చేస్తుంది దుష్ట సంహారమా, దుష్టులకు సాయమా? వాళ్ల పాపాలు పుట్టలుగా గుట్టలుగా కొండలుగా పేరుకుంటే తప్ప నీలో చలనం రాదా? మంచి వాళ్ళు మంచి పనులు చేస్తే ఈ లోకం బాగుపడుతుంది, కానీ చెడ్డ వాళ్ళు చెడ్డ పనులు చేసుకుంటూ పోతే ఈ లోకం నాశనం అయిపోతుంది స్వామి. ఈ లోకం మొత్తాన్ని కాపాడి లోకమాత అనిపించుకోవాలని నాకు లేదు. కనీసం నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. ఆ అశోక్ని అంతం చేసే శక్తి నాకివ్వు స్వామి. వాడికి వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయని ఇన్నాళ్ళు ఏ అబద్ధాలతో వాణ్ణి బెదిరించానో అవి నిజం చెయ్యి. అలాంటి సాక్ష్యాలు నాకివ్వు. వాణ్ణి కటకటాలు పాలు చేసి మా కుటుంబానికి పట్టిన పీడని వదిలించుకుంటాను. ఈ ఒక్క సాయం చేయి స్వామి. నేనింకేం కోరను. ఈ ఒక్క సాయం చేయి. ఊళ్ళో వాడెక్కడ కనిపించలేదమ్మా. ఎవరికీ కనిపించినట్టే ఉంది. నిజంగానే వెళ్ళిపోయాడు. పీడ విరగడైపోయింది. వెళ్ళిపోయాడా? గుండెల మించి పెద్ద బరువు దిగిపోయినట్టుందిరా. పిశాచులా పట్టుకుంటాడు అనుకున్నాను, త్వరగానే వదిలాడు. వాడు వదిలి వెళ్ళిన శని ఇంట్లోనే ఉండుంటుంది. కృష్ణవేణి, ఇల్లంతా ఊడ్చి ఆవు పంచకం చల్లి శుద్ధి చేయమ్మా. వాడికి సంబంధించినవేమన్నా ఉంటే అవి తగలబెట్టు. వెళ్ళమ్మా. కంగారు పెడితే పెట్టాడు గాని టైంకి వెళ్ళిపోయాడు. ఒరే రామయ్య, ఈ విషయం ఇంతటితో మర్చిపో. ఎవరికి చెప్పకు. కావాలని వదిలి వెళ్ళాడా లేక మర్చిపోయి వెళ్ళాడా?
ఏంటే ఇల్లంతా శుద్ధి చేసావా? మొత్తం క్లీన్ అయిపోయింది నాన్నమ్మ. ఆ రూమ్ లో సాక్ష్యాలేమీ లేవు కదా? ఉన్నవన్నీ తగిలేస్తున్నాను. ఇంకేం లేవు, అన్నీ బూడిదవుతున్నాయి. హలో కృష్ణ గారు. ఏం చేస్తున్నావు గౌతమి? ఏం లేదు, చెప్పండి. ఇషిక బర్త్డే పార్టీకి నేను ఇన్వైట్ చేసిందా? ఇంటికొచ్చి పిలిచింది. మరి వెళ్తున్నావా? నాకైతే వెళ్ళాలని లేదు, కానీ అక్క వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పార్టీ అంటే ఇష్టం లేదా, లేక ఇషిక అంటే? అయ్యో అదేం లేదండి. ఎందుకో నాకు నలుగురిలో కలవాలంటే భయంగా ఉంటుంది. అది అంతగా పరిచయం లేని వాళ్ళ మధ్య అస్సలు ఉండలేను. అందుకే ఎక్కువ బయటికి వెళ్ళను. అలా ఉండకూడదు గౌతమి. మనం ఉన్న చోటే ఉండిపోతే మన పరిధి చిన్నదైపోతుంది. మన సర్కిల్ పెంచుకోవాలంటే నలుగురితో కలవాలి, మాట్లాడాలి. కానీ అలాంటి భయాలేం పెట్టుకోకు. అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. నీకు కూడా కాస్త చేంజ్గా ఉన్నట్టుంటుంది. పార్టీకి వెళ్ళు. మీరు వెళ్ళట్లేదా? రాకపోతే తను ఊరుకుంటుందా? మరి నన్ను మాత్రం వెళ్ళమంటున్నారు. సారీ, నువ్వు అక్కడున్నావు కదా, అందుకే అలా చెప్పాను. మీరు తప్పకుండా పార్టీకి వస్తానంటేనే నేను వస్తాను. షూర్, వస్తాను. అక్కడ మీరు తప్ప నాకు ఇంకెవ్వరూ తెలీదు. డోంట్ వరీ గౌతమి, నువ్వు అటు నుంచి వచ్చేయి, నేను మా ఇంటి నుంచి వచ్చేస్తాను. పార్టీలో కలుద్దాం, సరేనా? బాయ్. బాయ్. హ్యాపీ బర్త్డే ఇషిక. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే ఇషిక. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే ఇషిక. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే ఇష్క. థ్యాంక్ యూ. హాయ్ ఇషిక. పల్లెటూరి గొర్రె వచ్చింది. వెల్కమ్ గౌతమి. హాయ్, పుట్టినరోజు శుభాకాంక్షలు. అబ్బా, అచ్చ తెలుగులో చెప్పావే. ఎనీవే, పార్టీకి వచ్చినందుకు థ్యాంక్స్. ప్లీజ్. కృష్ణ గారు ఎక్కడున్నారు? ఎంతకి కనిపించరేంటి? అసలు వచ్చారా లేదా? ఎక్స్క్యూజ్ మీ. చెప్పు గౌతమి. ఎక్కడున్నారు? ఏ? నేను పార్టీకి వచ్చాను. మీరు పార్టీలోనే ఉన్నారా? లేదు గౌతమి, బయట ఓ క్లయింట్తో మాట్లాడుతున్నాను. అంటే మీరు పార్టీకి రారా? వస్తాను, కానీ కాస్త లేట్గా జాయిన్ అవుతాను. తప్పకుండా వస్తారు కదూ? వస్తాను. త్వరగా రండి. ఇక్కడ నాకు ఒక్కదానికి కంగారుగా ఉంది. డోంట్ వరీ, వచ్చేస్తున్నాను. నువ్వు ఫ్రీగా ఉండు, ఓకే? బాయ్.
బర్త్డే అంటే ఇష్క బర్త్డేనే. అవునే. హాయ్. ఏ హాయ్ Happy birthday, Ishka. థ్యాంక్ యూ Happy birthday, Ishka. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏయ్ అటు చూడండి, మన టార్గెట్ వచ్చింది. దానికి చేయాల్సిన ట్రీట్మెంట్ తెలుసు కదా, కాస్త కూడా మొహమాట పడకండి. గో. ఒక్కదానివే వచ్చినట్టున్నా? కాసేపు నీకు మేం కంపెనీ ఇవ్వచ్చా? గౌతమి, ఈ రోజు నా నుంచి తప్పించుకోలేవు. ఇక నీ పని అయిపోయింది.